మరి ఎవరినండి తిడుతున్నారు? వాడెవడోలే పోనీయండి. వాడెవడోనా? కొంప తీసి వాడేమన్నా కనిపించాడేమిటి? ఎవడండి వాడు? వాడు పెద్ద డాబర్ ముండా కొడుకండి. డాబర్ అంటే వాళ్ళ తప్ప. వాడు పెద్ద రౌడీ అండి. రౌడీయా? రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా, స్ట్రాంగ్ గా కొట్టేవాడా? స్ట్రాంగ్ గా కొట్టేవాడేనండి. ఇప్పుడు ఎంత మందిని కొట్టాడేంటి? 10 మందిని కొట్టాడండి. అబ్బా, 10 మందిని అప్పుడే కొట్టాడా? అప్పుడప్పుడు కొట్టాడా? 10 మందిని అప్పుడే కొట్టాడు బాబు. నిలబడ్డ వాళ్ళు కొట్టాడా? నిద్రపోయే వాళ్ళు కొట్టాడా? డౌట్స్ డౌట్స్ బాబు, నిద్రపోయే వాళ్ళని లేపి మరీ కొట్టాడండి. అయితే వాడు 16 వచ్చిన ఉడి అన్నమాట. లత్తప్ప బాబు, వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? ఒక 10 రూపాయలు ఇస్తే 10 మాసాల పాటు మీ జోలికి రాడండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? 9.30 ఇచ్చినా పుచ్చుకోడండి. కిమ్మత్తాడు రౌడీనండి. సర్లేండి, ఈ రౌడీ తమకు ఒకేలా రౌడీ తీసుకుంటాడు. వీడు వాడు కాదండి. మరి వీడెవడండి? రిక్షావాడు. రిక్షావాడా? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే ఇంగ్లీష్ రాదు ముండకి. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడా. ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటాడు. ఇడియే నిజంగా మీరు బరువుగా ఉన్నారేమోనండి. తప్ప నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువు ఏదో నన్ను ఎక్కించుకోవడం ముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే జరిగే పోనీలేండి, ఏం పోయింది? కష్టపడ్డాడుగా వాడు. ఏంటి కష్టపడ్డాడా వాడు? వాడేనా కష్టపడింది, నేను కష్టపడలేదేంటి? మీరేం కష్టపడ్డారు? వాడు గుంటల్లో కోతులు రిక్షా చెప్తుంటే ప్రాణం దుప్పెట్లో పెట్టుకుని వచ్చా. అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. వాడికి మీకు డీలింగ్స్ ఉన్నాయేంటి? చాలే ఊరుకోండి. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి. ఏమన్నాడండి? మీకు నచ్చిన చోటైతే ఎంత తగలేసుకుంటారు, మీలాంటి డబ్బు ఉన్న వాళ్ళకున్న జబ్బే ఇది, మాలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడే ఏడుపులు అంటే పూలు విన్నాడేమోనండి. ఉన్నాడా వాడు? ఉన్నాడా? వాడు ఉన్నాడా? వింటే ముక్కు మీద గుద్దుతాడు, ముక్కు 3 ముక్కలు ఏడట్టు. ఎప్పుడో వెళ్ళిపోయాడు లత్తప్ప. లత్తప్ప ఇల్లు ఎవరిది? మనదేనండి. మనీ అమ్మఒడి అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మా అందరి కోసం కలిపేస్తామన్నా. నువ్వన్నది నిజమే లత్తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. కాకపోతే పనిముట్టులు డిఫరెన్స్. ఏమిటండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? కాసిన పూలు కావాలి నాయన. మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. మీ వ్యాపారానికి బెనిఫిట్ కూడా ఉంది. ఏమిటండి? మా ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు ఎత్తాడు, సరుకు పట్టుకుపోతాడు. మరి మీ ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు మీ దగ్గరే ఉంటుంది, సరుకు మీ దగ్గరే ఉంటుంది. ఇంటి ప్లాన్ ఎవరు గీశారండి? కాకినాడ కనకరాజు గారని. కాకినాడ కనకరాజు గారా? ఆయన గుళ్ళు గోపురాలుగా ప్రాణికెత్తాడు అనుకున్నాం, గుడిసేడు గోపురం కూడా ప్రాణికెత్తాడన్నమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీసాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి. అవునులే, మీరు కబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు హాజరు కావాల్సిందే. బాగుంది బాగుంది. అదే వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు, పడక గదిలో ఫోటోలు ఇలా తప్ప. బాబు, నాకు దేశభక్తి అండి, అందుకే గాంధీ గారి ఫోటో పెట్టా. మరి పక్కన అమ్మాయికి దైవభక్తి అండి, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాం. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. ఈ దేశభక్తి అవసరమే, దేశం బాగుంటుంది కదా మీ వ్యాపారం బాగుంటుంది. బాగుంది బాగుంది. ఈ గది ఎవరిదండి? నెంబర్ 1 గది. అది చిన్నమ్మాయి చిత్రదండి. ఏంటి డోర్ మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? లేదులేండి. దుర్మొత్తం పోయినా మంచి మొత్తం చూసి మన టెంట్ హౌస్ విష్ణు గారు పిలిపించి ఓపెనింగ్ చేయించండి. ఆయన కూడా ఓపెనింగ్ చేసి ఓపిక పోగొట్టుకుంటున్నారు, అయినా ఓపెనింగ్ అంటే రెడీ అని వచ్చేస్తారు. అలాగే నాయన. ఈ మధ్య కదా ఎవరిది? ఇది మా పెద్దమ్మాయి చెత్తబడదండి. ఇది మీ పెద్దమ్మాయిదా? అడుగు పెట్టారో లేదో నరాలు కూడా లాగేస్తున్నాయి. ఎయిర్ కండిషన్ చేయించారేంటి? మొన్న చేయించామండి ఎయిర్ కండిషన్. గది ఒక్కటేనా, ఇల్లు అంతారా? లేదండి, ఆ గది ఒక్కటే. తమరు దయ తెలిస్తే మొత్తం చేపించుకుందామని. అవునులే, మన సొమ్ము కాదుగా ఇల్లేమిటి, లింగాల గ్రామం మొత్తం చేయించవచ్చు. అమ్మాయి
సంగీత సాధన చేస్తుందండి. మాస్టర్ పెట్టారా? పెట్టామండి. పాఠాలు ప్రారంభించాడా? ప్రారంభించారండి. పెట్టి ఆయన తెచ్చుకున్నాడా? మీదేనా? పెట్టి మాదేనండి. మీదే. అమాయకుడు బలైపోతున్నాడు. కింద తొక్కలేకపోయింది ఒక్కలేక. అది ఆరుమని పెట్టి చివరికి ఎవరిదండి? అది నాదేనండి. మీదా? ఏంటలా బూజు పట్టిపోయింది? ఎప్పటికప్పుడు దులిపించుకుంటే పోయేది కదా. ఎక్కడ నాయన దులిపేవాడు దొరకాలి కదండి. మా కొట్టులో గుమ్మత్తామన్నాడు, పంపించమంటారేంటి? ఏదో పొట్టోడా? పొట్టివాడైనా గట్టివాడులా తప్ప సద్దన్నందుని మొదలెడితే వద్దన వరకు దులుపుతానే ఉంటాడు. పంపించండి. అమ్మాయిని పిలువు. అమ్మాయిని పిలవనా? బాబు, మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి చింతామణి సుబ్బిశెట్టి గారు అని మంచం పైనుంచి ఎగిరి పడుతుందండి. ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా? పక్క జరుగుతుందా? అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. అదిలిపాటుగా చూసింది కదా, జడుచుకొని ఉంటుంది. భూత వచ్చి పిలిపించబోయారా? చూపించామండి. మేసాల మోసాలరావు గారని బెజవాడ పడమట సెంటర్ లో ఉన్నాడు మా మేనమామ గారు. ఆయనకి చూపించా. ఆయన 100 నిమ్మకాయలు దిగదుడిసి ఇవి గాలి చేష్టలు కావు అని చెప్పారండి. డాక్టర్ చూపించారా? చూపించాం. ఈ ఊళ్ళోనే డాక్టర్ సుధీర్ గారని ఆయనకు చూపించామండి. డాక్టర్ గారు అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు. ఏం కనపడేవారు? లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. తలుపులన్నీ వేసేసినా నేను ఒక కంతలోంచి చూస్తూనే ఉన్నానండి. నీ అమ్మ గడుపు మాట నీకు నలబడి నువ్వెలా అనుకుంటా. మరి ఏం జరిగింది? తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఎల్లకెల్లా పడుకోబెట్టారండి. డాక్టర్లు ఎల్లకెల్లా పడుకోబెట్టే చేస్తారు. మరి ఏంటి పరీక్ష బాబు? డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఎంత బారుగా ఉంది? అదే చెతస్కోప్. అదంతా పడుంటే అయినంత పెద్ద ఆట అన్నమాట. దాని చివరంత బెళ్ళ కూడా ఉందండి. అది సైన్స్ బిళ్ళ. జబ్బుకుని పెట్టేది, జనాభా అభివృద్ధికి డెవలప్ చేసేది ఆ బిళ్ళే. బాబు, ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి ఎక్కడెక్కడో పెట్టి చూశారండి. లతప్ప, డాక్టర్ లైసెన్స్ ఉంది. జబ్బు లేకపోయినా పెట్టి చూస్తారు. ఏమన్నారు? వెళ్ళిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారులే. అదే పరీక్ష. జబ్బేమీ లేదు, మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి. లతప్ప, నువ్వు చెప్పేది యథార్థమా? ఎలక్షన్ అంట. చాలే ఊరుకోండి. పెద్దమ్మడు నేను ఎందుకు అబద్ధం ఆడతానండి? అయితే నేను ఇల్లు పోయి తిరిగి వెళ్ళ మంచిది. మా టామీ లేదా? టామీ అంటే ఎవరండి? ద్వార కుక్క, తోక, లొట వచ్చింది. కుక్క సంగతి ఎందుకంటే పొద్దున్నే లేచి ఎవడో మత్తప్ప మొఖం చూసా, ఎదవదైన దాని మొఖం అక్కడ చూసా. ఇప్పుడు ఈ స్వర్గలోకాలకు వచ్చి పడ్డా. అమ్మాయిని పిలవనా? ఇస్తానండి. అయ్యో సుబ్బిశెట్టి గారు ఒకే రీతిలో పలవరించవమ్మా. ఇరుగోనమ్మా నీ సుబ్బిశెట్టి గారు. అయ్య టాపు తీసుపెట్టి ఆసులాగా వచ్చి పడ్డాడు మొక్క పడినట్టు. ఇస్పెట్టి ఆసు కాదు తప్ప నీకు కావాల్సిన రెడీ. ఎప్పుడు నాకు అసలే కంగారు ఎక్కువ. బాబు ఏమీ అనుకోరుగా? జేబులో ఏమన్నది ఉందా? ఏంటది? అదేనండి సిగ్గుమాలింది. సిగ్గుమాలిందా అంటే ఏంటండి? అసలు ఉందా మీకు? ఉందా? లేకపోతే ఎందుకు వస్తావు ఇక్కడికి? చాలే ఊరుకోండి. అది కాదండి, చుట్టముక్క. తప్పని చుట్టలు అలవాడుందా? ఏ తప్ప నాయన? ఆ ఎర్రటి పెదాలు అల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతినిపోదు. ఇంకా నా పెదాలు పట్టుకొని చుట్టూ పెట్టుకుంటే ఎవరున్నారండి? వాళ్ళెవరో ఓల్డీస్ గోల్డ్ అని ఆ గురుపర్తి వెంకటేశ్వరరావు గారు మీకోసమే చూస్తున్నాడు సంతకాడి నుంచి. నాకు చుట్టభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంది, కాల్చుకో. నచ్చితే 4 దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది ఇచ్చి పనికి రాకుండా చేయబాక. నలపకుండా ఎలా ఇవ్వగలమండి? ఏంటండి వద్దు నాయన. సిగరెట్ అలవాటు లేదు. ఫ్యాషన్ షో, కంపెనీ తయారీ. అయితే 10 పైసలు ఇస్తా, కొనుక్కో. మీ రత్నాల చెట్లతో రాగి డబ్బు పుచ్చుకోవటం నాకేమాత్రం ఇష్టం ఉండదు నాయన. తమ దయ ఇప్పించండి. పీక్కుంటున్నారు. ఏమీ